అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం చందమామ కథల నుంచి కడుపు మంట అనే ఒక కథను వినేద్దాం. గురవయ్య అనే భూస్వామి గుండె జబ్బుతో మంచాన పడతాడు. ఆయన్ని చూసిపోవడానికి పక్క ఊర్లో ఉంటున్న ఆయన మేనల్లుడు సదానందం వస్తాడు. ఇంకా సదానందం వెంటనే అతని స్నేహితుడు చిదానందం గూడా వస్తాడు. మేనల్లుడు చూడ్డానికొచ్చినందుకు గురవయ్యకు చాలా సంతోషం కలుగుతుంది. అయినా ఆయన ఎంతో నీరసంగా మాట్లాడలేని స్థితిలో ఉంటాడు. సదానందం ఆయన పరిస్థితి చూసి చాలా జాలిపడతాడు. అతడు మేనమామను పరామర్శించి ఆయన వ్యాధికి చుట్టుపక్కల బాగా పేరు మోసిన వైద్యుడి వల్ల చికిత్స జరుగుతున్నదని తెలుసుకుని తృప్తిగా ఉంటాడు. అయినా ఇంతకాలంగా వ్యాధి తిరుగుముఖం పట్టకపోవడం అతనికి ఆశ్చర్యం కలిగిస్తుంది. అతడు మేనమామకు ఏవేవో సంగతులు చెప్పడం మొదలుపెడతాడు. గురవయ్య నిశ్శబ్దంగా అతడు చెప్పేవి వింటూ ఉంటాడు. ఇలా కొంతసేపు జరిగాక గురవయ్య లేని ఓపిక తెచ్చుకొని సదానందాన్ని, "మీ ఊళ్ళో చంద్రయ్య పొలాలు ఈ సంవత్సరం బాగా పండాయా?" అని అడుగుతాడు. సదానందం ఒక్క క్షణం ఆలోచించి, "బాగా పండడమా? ఆయన పొలాల్లో పంట వెన్నుపురుగు తినడం వల్ల పూర్తిగా దెబ్బతినిపోయింది. దాంతో మనిషి సగం కుంగిపోయాడు. లోగడలాగా సాయంత్రం వేళల్లో పొన్నుకర్ర పట్టుకుని గ్రామం మధ్య రచ్చబండ దగ్గరకొచ్చి ప్రతాపాలు పలకడం కూడా పూర్తిగా మానేశాడు" అని చెప్తాడు. అలాగా అంటూ గురవయ్య మంచంలో లేచి కూర్చోబోయిన వాడలా ఆగి, "అతడి కూతురికి ఈ మధ్య ఏదో జమీందారీ సంబంధం వచ్చిందని ఎవరో చెప్పారు. ఆ మాట నిజమేనా?" అని అడుగుతాడు. ఇంకా వెంటనే సదానందం చిన్నగా నవ్వి, "అదేమిటి మామయ్య, ఆ అమ్మాయికి జమీందారీ సంబంధం రావడం అలా ఉంచి అసలు పెళ్ళయ్యే యోగం లేదని జ్యోతిష్కులు నిర్మోహమాటంగా చెప్పేశారు. పాపం చంద్రయ్యకు ఎంత ఆస్తిపాస్తులుంటేనే కూతురికి మాత్రం పెళ్లి గిట్టలేదు" అని అంటాడు. ఇంకా ఆ తర్వాత గురవయ్య మేనల్లుడిని ఎలాంటి ప్రశ్నలు అడగడు. సదానందం ఇచ్చిన ఈ సమాధానాలు అతడి స్నేహితుడు చిదానందానికి చాలా ఆశ్చర్యం కలిగిస్తాయి. కొంతకాలం కిందట సదానందానికి చంద్రయ్యకు ఏవో మాట పట్టింపులొస్తాయి. ఆ కోపం మనసులో పెట్టుకొని అతడు మేనమామకు అబద్ధాలు చెప్పాడని అనుకుంటాడు చిదానందం. కొంతసేపు గడిచాక స్నేహితులిద్దరూ తమ ఊరుకు తిరుగు ప్రయాణం పడతారు. దారిలో చిదానందం సదానందాన్ని, "అంత జబ్బులో కూడా మీ మేనమామ ఎక్కడో పొరుగురులో ఉన్న ఆసామి యోగక్షేమాలు విచారించి తన మంచితనాన్ని బయటపెట్టుకున్నాడు. నువ్వు మాత్రం ఎప్పుడో వచ్చిన మాట పట్టింపు మర్చిపోలేక చంద్రయ్య లాంటి పెద్ద మనిషి గురించి అంత అలక్ష్యంగా మాట్లాడావు. కారణం ఏమిటి?" అని అడుగుతాడు. "నీకు తెలియదు గాని పెద్ద కారణమే ఉంది" అని అంటాడు. సదానందం నవ్వి ఊరుకుంటాడు. "ఏమిటా పెద్ద కారణం?" "చంద్రయ్య పొలాలు విరగబడ్డాయని, ఆయన కూతురుకు జమీందారు కుటుంబంలోని కుర్రాడితో వివాహం నిశ్చయమైందని నీకు తెలుసు కదా" అని అంటాడు చిదానందం విసుగ్గా. "అవన్నీ నేనేం ఎరుగనివి గావు. కానీ నీకు మా మేనమామ సంగతి అంతగా తెలీదు. అందువల్లే నన్ను అపార్థం చేసుకుంటున్నావు. నేనలా మాట్లాడడం వల్ల ఆయన జబ్బు త్వరగా నయమై కోలుకునే అవకాశం ఉంది" అని అంటాడు సదానందం నవ్వుతూ. "ఆ చెప్పేదేమిటో సూటిగా చెప్పమన్నాడు చిదానందం. అందుకు సదానందం, "ఈ చుట్టుపక్కల పెద్ద భూస్వాములు మా మేనమామ చంద్రయ్యే గదా! మా మేనమామ అన్ని విషయాల్లోనూ చంద్రయ్యను తన ప్రత్యర్థిగా భావిస్తాడు. అంత జబ్బులో గూడా ఆయన గురించి అడగడానికి అంతకన్నా మరొక కారణం లేదు. చంద్రయ్యని గురించిన నిజం చెబితే మా మేనమామ గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది. ఆ పాపం నేనెందుకు కట్టుకోవాలి" అని అంటాడు. కొద్ది రోజుల తర్వాత చిదానందం పని మీద గురవయ్య ఉండే ఊరు వెళ్లి అతన్ని చూడబోతాడు. ఆ సమయంలో ఆయన తన నౌకర్లతో పొలం పనుల గురించి మాట్లాడుతుంటాడు. మనిషి ఎంతో ఆరోగ్యంగా కనిపిస్తాడు. చిదానందాన్ని చూస్తూనే గురవయ్య నవ్వుతూ పలకరించి తన మేనల్లుడి క్షేమ సమాచారాలన్నీ అడిగి తెలుసుకుంటాడు. "మా వాణ్ణి కొంచెం వీలు చూసుకుని ఒకసారి రమ్మన్నానని చెప్పు. అసలు లోగడలాగా మీరిద్దరు కలిసి వస్తే ఎంత బావుండేది" అని అంటాడు. చిదానందం తిరిగి గ్రామం చేరి సదానందాన్ని కలుసుకుని, "నిన్న పనుండి మేనమామ గారి ఊరెళ్ళాను. నీ గుండె వైద్యం మహిమ అని అనుకుంటాను. ఆయన ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడు" అని చెప్తాడు. కథ కంచికి మనమింటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.